కర్ణాటకలో పెట్రోల్ ధర ఉండండి మేడం 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 మీరు తెలుసుకోండి అంటున్నా. కర్ణాటకలో ఉండే పెట్రోల్ ధరే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది అనే విషయం మీరు తెలుసుకోండి. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచారనే విషయం మీరు తెలుసుకోండి అంట. మీరు ఉండండి మేడం మేడం కర్ణాటకలో ఉండే పెట్రోల్ రేట్లే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయి. కర్ణాటకలో మీరు సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ రేట్లు ఆంధ్రప్రదేశ్ రేట్లతో సమానంగానే ఉన్నాయనే విషయం మీకు తెలుసుకోండి అంటున్నా. అంటే వాళ్ళు మేము ఇచ్చే ఉచిత పథకాలు మేము ఇచ్చే సంక్షేమం కన్నా మీరు డబుల్ త్రిబుల్ ఇస్తామని ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నారు కదా, ఏ విధంగా ఇస్తారు అని చెప్తా ఉన్నా. మీరు 16 కోట్ల 17 లక్షల కోట్లు అని చెప్తా ఉన్నారు కదా. కేంద్ర ప్రభుత్వం మీ యొక్క పార్ట్నర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 6,45,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పులున్నాయని చెప్తా ఉంటే మీరు మాత్రం 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అని ఏ విధంగా చెప్తారో మీరు చెప్పాలి. మరి అవన్నీ చెప్పకుండా ఏదో ఒక రకంగా మనకు మైక్ దొరికింది కాబట్టి మనం ఈ విధంగా మాట్లాడదాం, తప్పుడు మాటలు మాట్లాడదాం. మనకు ఓట్లేస్తే ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓట్లేసినట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి అమ్ముడుపోయినట్టు, లేకుంటే డబ్బు తీసుకొని ఓట్లేసినట్టు ఏదో ఒక రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల ప్రజల పట్ల మీకు అవగాహన లేదనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు మేడం. ఈ విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. సో సుజాత గారు, కేవలం ఎన్నికల కోసమైనా పక్కా లెక్కలు ఏమైనా ప్రజల ముందు పెడతారా మీరు? సంక్షేమ పక్కా లెక్కలతో ప్రతి రోజు నాదెండ్ల మనోహర్ గారి గవర్నమెంట్ చేసిన స్కాముల గురించి ప్రతి ఒక్క రోజు పక్కా లెక్కలతో ఆధారాలతో రోజు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. ఒకసారి అవి చూడమనండి, ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నది అర్థమవుతుంది. అలాగే సంక్షేమ పథకాలు అంటున్నారు. ఇది ఎవరి జేబుల్లోంచి తీసుకొచ్చి ఎవరు ఇవ్వరు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ రేపొద్దున్న రాబోయే ప్రభుత్వాలు కానీ వాళ్ళ జేబుల్లోంచి ఏమి ఇవ్వరండి. ప్రజల సొమ్మునే తీసి సంక్షేమ పథకాలు, వాళ్ళకి ఏదో ఉచిత పథకాలు ఏం కాదు, వాళ్ళకి ప్రజలకి బేసిక్ గా ఇవ్వాల్సిన విద్య, వైద్యం, ఈ కనీస వసతి ఇవన్నీ ప్రజలకు ఇవ్వాల్సిన ప్రభుత్వాల బాధ్యత. అవి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు. మరి మీ పార్ట్నర్ ఇంత ఉందో అవన్నీ చేయలేదే, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టలేదే, ఎందుకు మీరు ప్రశ్నించలేదు అంటున్నా. కనీస విద్యా వైద్యాన్ని మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అందించలేదు అంటున్నాను. నేను చెప్పాను ఒక్క నిమిషం సార్. మీ పార్ట్నర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇచ్చింది కేవలం ఓటు కోసం, వాడిని మభ్య పెట్టడం కోసం సంక్షేమ పథకాలతోటి వీళ్ళు ప్రజల్ని ఏమారుస్తున్నారా? అప్పులు తీసుకొచ్చే సంక్షేమ పథకాలు ఏంటి? ఒక పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ప్రజలకి జీవనోపాధి కలిగించకుండా ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతుల్లాగా బిచ్చగారిని మారుస్తున్నారు. వాళ్ళకి సరైన జాబ్లు కల్పిస్తే మీ సంక్షేమ పథకాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ప్రజలకి. సుజాత గారు, మీ ఉమ్మడి కార్యాచరణ లేకుంటే ఉమ్మడిగా మీరు అనౌన్స్ చేసేటువంటి మేనిఫెస్టోలో ఇలాంటివి ఉండవా? సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే ఉచితాలు అనేవి లేకుండానే వస్తుందా మీ మేనిఫెస్టో? ఖచ్చితంగా ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా ఉంటాయి మేడం. అంతేకాని బానిసలు సో ఆ కార్యాచరణ లేకపోతే మేనిఫెస్టో అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎప్పుడు వస్తుంది మరి? అది పొత్తుల లెక్కలు తేలిన తర్వాత ఎప్పుడు? ఉమ్మడిగా నాయకులు అందరూ కలిసి దాని మీద కసరత్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలందరికీ ఉపయోగపడే, అందరికీ శభాష్ అనిపించే మేనిఫెస్టో తోటే రాబోతున్నాం. ఎస్, హనుమంత్ రెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడింగ్ ఏమని చెప్తారా? మేడం ఒకటి వాళ్ళ దగ్గర 2024 ఎలక్షన్లు అయిపోయినా కూడా ఏది మేనిఫెస్టో విడుదల చేసే పరిస్థితి లేదు. ప్రతిరోజు కూర్చుంటానే ఉంటారు, వాళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలనే మరో రూపంలో మార్చుకొని ఏదో ఒక రకంగా, అంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి తాను ఈ పథకానికి పేటెంట్ హక్కు అని చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 వరకు 19 ఎలక్షన్ల ముందర ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోనే ప్రతి అంశాన్ని నెరవేర్చి ఎలక్షన్లకు వెళ్తాం. మళ్ళా కొత్త ఇచ్చిన మేనిఫెస్టో కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ కాకుండా ఆదాయాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తారు అని చెప్తా ఉన్నాను మేడం. ఎస్, శ్రవణ్ గారు, ఓవరాల్ గా అయితే ప్రజలు దేన్ని చూస్తున్నారు, ఎటువైపు మొగ్గుతారు, పల్స్ అనేది ఇప్పుడు తెలుస్తుందా, ఇంకా కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత తెలుస్తుందా? ఎప్పుడు వస్తుంది? ఇంకా నోటిఫికేషన్ వచ్చితే కానీ కొంచెం కరెక్ట్ వే తెలుస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 50%, ఆ తర్వాత ఈ విత్డ్రావల్స్ ఉంటుంది, నామినేషన్ విత్డ్రావల్. ఎందుకంటే ముఖ్యంగా రెబల్స్ లేదా తర్వాత కొన్ని సామాజిక వర్గాలు లేదు గుర్తుపోయిన గుర్తులు ఉండడం,
వీటితో పాటు ముఖ్యంగా రెబల్స్ ఏ విధంగా ఉంటారు, మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు ఓటింగ్ ముందు రోజు జరిగేటువంటి పోల్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా కీలకంగా అవుతుంది. ముఖ్యంగా అయితే నోటిఫికేషన్ వచ్చేంత వరకు